వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని ఎలా పెళ్లి చేసుకున్నారో మీకు తెలుసా? ఒకరోజు స్వామివారు అడవిలో తిరుగుతున్నప్పుడు ఆకాశరాజు యొక్క కూతురు పద్మావతి దేవి కనిపిస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడిపోయిన స్వామివారు నేరుగా పద్మావతి దేవితో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు పద్మావతి దేవి సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు శ్రీనివాసుడు ఇంటికి వెళ్లి తన తల్లి వకులాదేవితో, అమ్మా, వనంలో నేను ఒక అమ్మాయిని చూశాను, తనతో నాకు పెళ్లి చేయమని అంటాడు. అప్పుడు వకులాదేవి ఆకాశరాజు ఇంటికి వెళ్తుంది. కాని వకులాదేవి కంటే ముందు శ్రీనివాసుడు ఆకాశరాజు ఇంటికి ఒక సోదమ్మలా వెళ్లి పద్మావతి దేవి చెయ్యి పట్టుకుని ఆకాశరాజు వైపు చూస్తూ, కాసేపట్లో ఒక ఆవిడ వచ్చి ఆమె కుమారుడికి మీ కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. మీరు కాదనకుండా అంగీకరించండి. మీ కూతురికి అంతకంటే మంచి భర్త దొరకడు అని చెప్పి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి వకులాదేవి వచ్చి ఆమె కుమారుడికి పద్మావతి దేవిని ఇవ్వమని అడగగా ఆకాశరాజు తన కూతుర్ని శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వీడియో నచ్చితే ఓం నమో శ్రీనివాసాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.